ఈరోజు వాక్య ధ్యానాంశం. కలిసొచ్చిన కష్టం. ఆ వ్యక్తి ఒక మిల్లులో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు అతని మేనేజర్ పిలిచి చేతిలో జీతం పెట్టి రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదని అనేసరికి ఆ వ్యక్తికి ఏం అర్థం కాలేదు. అదేంటయ్యా, కనీసం కొన్ని రోజులు ముందుగానైనా చెప్పకుండా అకస్మాత్తుగా ఉద్యోగంలోంచి తీసేస్తే ఎలా అని అడిగితే, ఇప్పుడు నీ అవసరం మాకు లేదు, ఇక రేపటి నుంచి రావద్దని పంపించాడు. దిగులుతూ ఇంటికి వచ్చిన భర్తను చూచి, ఏమైందండి అంత దిగులుగా ఉన్నారు అని భార్య ప్రశ్నించింది. నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు, ఇక రేపటి నుంచి రావద్దన్నారని ఎంతో బాధపడుతూ చెప్పాడు ఆ భర్త. అప్పుడు ఆ భార్య, ఏమీ బాధపడకండి, ఉద్యోగం పోయినా మనకు దేవుడు ఉన్నాడు కదా, ఆయన నమ్మదగినవాడు, అన్యాయం చేసే దేవుడు కాదు, ఖచ్చితంగా మనకు వేరే మార్గం తెరుస్తాడు, రండి ప్రార్థన చేద్దామని చెప్పగా వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ వ్యక్తికి, నీ ఉద్యోగం పోతే పోయింది, కానీ నీకు ఒక ఖాళీ స్థలం ఉంది కదా, అందులో ఒక చిన్న హోటల్ కట్టు అని ఆలోచన చెప్పాడు. ఆ వ్యక్తి వెంటనే దేవుని మాటకు లోబడి విల్సన్ అనే పేరుతో చిన్న హోటల్ కట్టాడు. ఆ హోటల్ చక్కని లాభాలు తీసుకురావడం మొదలుపెట్టింది. వచ్చిన లాభాలతో ఒక పెద్ద హోటల్ కడితే అది కూడా సక్సెస్ అయింది. అతని వ్యాపారాన్ని దేవుడు దీవించి విస్తరింపచేయగా అది పట్టణాలు, రాష్ట్రాలు దాటి దేశాలకు విస్తరించింది. ఎంతగా విస్తరించిందంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఆ హోటల్ స్థాపించబడింది. ఆ హోటల్ పేరు హాలిడే ఇన్. ఆ హోటల్ స్థాపించిన వ్యక్తి విల్సన్. ఆనాడు విల్సన్ ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు తనకేదో నష్టం జరగబోతుందని, కష్టం రాబోతుందని, తన కుటుంబం ఆర్థికంగా చితికిపోతుందని, తన భవిష్యత్తు చీకటిమయం కాబోతుందని అనుకుని ఉంటాడు. కానీ ఎప్పుడైతే తన దీనస్థితిని తీసుకువచ్చి దేవుని చేతికి అప్పగించాడో అప్పుడు దేవుడు అద్భుతముగా అతన్ని దీవించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రపంచంలోనే అత్యధికముగా 3400 హోటల్స్ కలిగి ఉన్నత స్థితికి చేరుకున్నాడు. సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నువ్వు పొందుకున్న అపజయాన్ని బట్టి, నువ్వు కోల్పోయిన ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని బట్టి కృంగిపోయి ఉన్నావా? భవిష్యత్తులో అగమ్యగోచరంగా కనిపిస్తుందా? ఆ రోజు విల్సన్ అదే స్థితి గుండా వెళ్ళాడు, కానీ అట్టి స్థితిలో తన జీవితాన్ని, భవిష్యత్తుని దేవునికి అప్పగించాడు. ఈరోజు నీవు కలిగి ఉన్న నీ స్థితిని, నీ పరిస్థితిని తీసుకువచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన యేసయ్య చేతికి అప్పగించినట్లయితే నీ జీవితంలో అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి నీ చేతిని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును యేసయ్య చేతిలో పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసేపు మరియా నజరేతులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వారికి ఒక కష్టం వచ్చింది. మత్తయి సువార్త 2:1-5 రాజు శాసనాన్ని బట్టి యేసేపు నిండు గర్భిణీగా ఉన్న మరియను తీసుకొని నజరేతును విడిచి బెత్లెహేము వెళ్ళవలసి వచ్చింది. ఇది ఎంతో ప్రయాసతో కూడినది. వారు నజరేతు విడిచి బెత్లెహేము వెళ్ళడం దేవుని చిత్తం. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారం లోకరక్షకుడైన యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టవలసి ఉంది. మేఖా పత్రిక గ్రంథము 5:2 చూస్తాం. అనగా దేవుని చిత్తము యేసేపు మరియా జీవితాల్లో జరగాలంటే వారు ఆ కష్టం గుండా వెళ్ళక తప్పదు. ఆనాడు వారు ఆ కష్టాన్ని భరించారు కాబట్టే దేవుని వాక్యము నెరవేరింది. లోకరక్షకుడు బెత్లెహేములో జన్మించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, గమనించు. దేవుడు నీ జీవితములో ఉద్దేశించిన తన ప్రణాళిక, తన చిత్తము నెరవేరాలంటే నీవు కొన్ని శ్రమలు, కష్టాల గుండా వెళ్ళవలసి ఉంటుంది. కానీ అవన్నీ నీ మంచికే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకే అని గ్రహించమని మనవి చేస్తున్నాను. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమాపత్రిక 8:28 దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. దేవుడు ఈ దినవాక్యము దేవుడు మీ వినికిడిలో భద్రపరిచి దేవుడు దీవించునుగాక. ఆమేన్.